హాయ్ గేట్ ఆస్పిరెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గేట్ స్టూడెంట్స్కి ఒక అప్డేట్ అమ్మ. మరి ఆల్రెడీ గేట్ ఎగ్జామినేషన్ ద్వారా ఎవరైతే ఐఐఎస్సి బెంగళూరులో ప్లస్ ఐఐటి 23 ఐఐటీలు ఎవరైతే చేరాలనుకున్నారో ముందుగా ఈ రిజిస్ట్రేషన్ దీనిలో అప్లై చేసుకోవాలి. కామన్ ఆఫర్ యాక్సెప్టెన్స్ పోర్టల్, ఈ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఈ COAP కాప్ 2026లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అది గుర్తుపెట్టుకు, ఇది మీకు తెలుసో లేదని మరి చెప్తున్నాను. కామన్ ఆఫర్ యాక్సెప్టెన్స్ పోర్టల్ సర్వ్స్ యాజ్ ఎ సెంట్రలైజ్డ్ డిజిటల్ ఇంటర్ఫేస్, ఒక డిజిటల్ ఇంటర్ఫేస్ ఫర్ వ్యూయింగ్ అండ్ డిసైడింగ్ ఎంటెక్ అడ్మిషన్స్ ఆఫర్ 24 పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూట్స్. 24 అంటే 23 ఐఐటీలు ప్లస్ 1 ఐఐఎస్సి బెంగళూరు, యాజ్ వెల్ అది జాబ్ ఆఫర్. అంటే పిఎస్సిలో మీకు జాబ్ వచ్చినా కానీ, మీరు పిఎస్సిలో జాబ్ వచ్చినా దీని నుంచి మీకు ఆఫర్ లెటర్ అయితే రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ రిజిస్ట్రేషన్ టిపికల్లీ టేక్స్ ఎ ప్లేస్ డెడికేటెడ్ పోర్టల్ హోస్టెడ్ బై కోఆర్డినేటింగ్ ఇన్స్టిట్యూట్. మరి ఐఐటి గౌహతి, ఈసారి ఐఐటి గౌహతి వాళ్ళు అయితే దీన్ని కోఆర్డినేట్ చేస్తారు. మరి లాస్ట్ ఇయర్ అయితే ఐఐఎస్సి బెంగళూరు వాళ్ళు కండక్ట్ చేశారు. టెంటేటివ్ డేట్ రిజిస్ట్రేషన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ఓపెన్ లేట్ మార్చ్ 2026. 2026లో రిజిస్ట్రేషన్ అయితే ఓపెన్ అవుతుంది ఫాలోయింగ్ అనౌన్స్మెంట్ ఆఫ్ గేట్ రిజల్ట్స్. అంటే గేట్ రిజల్ట్స్ మార్చ్ 19 తర్వాత కదా, మనకి 19th 20th తర్వాత ఇది ఈ COAP పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది. సపరేట్గా ప్రతి ఒక్కళ్ళు హ్యాస్ టు రిజిస్టర్ అన్నమాట. ఈ పోర్టల్లో ప్రతి ఒక్కళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి. మ్యాండేటరీ యూ మస్ట్ రిజిస్టర్ కోప్ ఫర్ టు రిసీవ్ ఎనీ ఆఫర్స్. హౌఎవర్ యూ మస్ట్ అప్లై సపరేట్లీ టు ఈచ్ ఇండివిజువల్ IITs అండ్ PSCs యూ సీక్ అడ్మిషన్ పోర్టల్. ఇది స్టూడెంట్స్ మనకి. మరి గేట్ స్కోర్ యూ మస్ట్ హ్యావ్ వ్యాలిడ్ గేట్ స్కోర్ 24, 25, 26 గేట్ స్కోర్ ఉండ, 3 సంవత్సరాలు గేట్ స్కోర్ ఉండ యూఆర్ ఎలిజిబుల్. మరి ప్రతి ఒక్కరు CGPA 8.5 CGPA పైన ఉండాలి. SC ST వాళ్ళు అంటే పాస్ స్కోర్ ఈజ్ ఎనఫ్ అనమాట. ఇది స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. కాప్ అనేది ఒక డిజిటల్ ఇంటర్ఫేస్ లాంటిది. మీకు పబ్లిక్ సెక్టార్లో NTPCలో జాబ్స్ వచ్చిన, అదేవిధంగా నేషనల్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, పవర్ గ్రిడ్, గెయిల్ గ్యాస్ అథారిటీ లిమిటెడ్, మీ ఆఫర్స్ దీని ద్వారా మాత్రమే వాళ్ళకి వస్తాయి. గేట్ ద్వారా ఈ ఇంటర్ఫేస్ ద్వారా మీ ఆఫర్స్ డౌన్లోడ్ చేసుకో. మీకు ఏదైనా ఎంటెక్ సీటు వచ్చినా కానీ దీని ద్వారా మాత్రమే ఈ యొక్క అలాట్మెంట్ అయితే జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, యూ మస్ట్ ఆల్సో అప్లై సపరేట్గా ఐఐటీస్కి అప్లై చేసుకోవాలి. ఐఐఎస్సికి ప్లస్ 23 ఐఐటీలకి సపరేట్గా అప్లై చేసుకుంటేనే, అప్లై చేసుకునేటప్పుడు మీరు ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ని మీరు కోడ్ చేయాల్సి ఉంటుంది. దానిలో ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ని కోడ్ చేయాలి. మనకి కాప్ షెడ్యూల్ రిజిస్ట్రేషన్ స్టార్ట్స్ మరి మార్చ్ ఇంకా 10 డేట్ ఇవ్వలేదు. గేటు గౌహతి వాళ్ళు కండక్ట్ చేస్తారు. మెయిన్ రౌండ్స్ మనకి 1 నుంచి 5 రౌండ్లు ఉంటాయమ్మా. మరి ఎడిషనల్ రౌండ్ 6 to 10th వరకు అయితే ఉండే అవకాశం అయితే. ఇలాగే ఒక పోర్టల్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి, కామన్ ఆఫర్ యాక్సెప్టెన్స్ పోర్టల్. ఈ పోర్టల్ లాంటిది మరి 2026 అని ఒకటి వస్తుంది. స్టూడెంట్స్ నాలెడ్జ్ కోసం నేను వీడియో చేస్తున్నాను, జస్ట్ అలర్ట్గా ఉండండి. లాస్ట్ వీక్ మీకు May 17 మనకి ఈ డేట్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి, క్లారిటీగా డేట్స్ ఉంటాయి. రిజిస్ట్రేషన్ డేట్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ ఉండే అవకాశం ఉంటుంది. కాపులు ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ప్రతి ఒక్క స్టూడెంట్. ఈ డేట్స్ కూడా రౌండ్ 1, రౌండ్ 2 డిఫరెంట్ రౌండ్కి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ వస్తాయి. స్టూడెంట్స్ అందరికి కూడా ఇక్కడ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ కాప్ 2026లో మనం ఇట్లా రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయ్యి చూసుకోవాలి. మీకు ఏ ఐఐటీలో వస్తుంది, ఐఐటి మెడ్రాసా, ఐఐఎస్సి బెంగళూరా, ఐఐటి జోధ్పూరా, తర్వాత తిరుపతి ఐఐటి, డిఫరెంట్ ఐఐటీస్ మీరు సపరేట్గా అప్లై చేసుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి, సపరేట్గా మీరు యూ హ్యావ్ టు అప్లై. దానికి ప్రతిదానికి ఫీజు ఉంటుంది కదా, 500 రూపీస్, 400 రూపీస్. 23 ఐఐటీలకు సంబంధించిన అప్లై చేయాలంటే కనీసం 500 రూపీస్ వేసుకుని కనీసం 10,000 రూపాయలు అవుతుంది అమ్మది, గుర్తుపెట్టుకోండి. మీకు కాన్ఫిడెంట్, అందుకని మనం మెంటర్షిప్ జాయిన్ అవ్వండి. స్టూడెంట్స్ అందరూ మెంటర్షిప్ జాయిన్ అయితే ప్రతి ఒక్కరికి కూడా మరి గైడెన్స్ ఇవ్వటం జరుగుతుంది. మరి ఇలాంటి డీటెయిల్స్, మరిన్ని డీటెయిల్స్ కావాలంటే, మరి ఇండివిజువల్గా కావాలంటే మీరు 5,000 రూపీస్ నాతో మాట్లాడాలంటే మీరు 5,000 రూపీస్ పే చేయాలి. మీకు అడ్మిషన్, ఐఏఎస్సి అడ్మిషను, ఐఐటి, NIT, CFTI మొత్తం సెంట్రల్ యూనివర్సిటీ మొత్తం అడ్మిషన్స్కి సపోర్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఒక్క ఇన్స్టిట్యూట్ మాత్రమే కాదు, మొత్తం ఇన్స్టిట్యూట్. మనకి ఇది వాట్సాప్ నెంబర్, మీరు QR కోడ్
మరి దీన్ని చేసి మరి 5,000 రూపీస్ అయితే పే చేసేటైతే మీరు 5,000 ఎక్కువ అని కొంతమందికి డౌట్ రావచ్చు. మరి ఒక్క ఇన్స్టిట్యూట్ కాదమ్మా, మరి మనము ఎన్ని ఇన్స్టిట్యూట్ 32 ఎన్ఐటీలకు సపోర్ట్ చేయాలి, తర్వాత 23 త్రిబుల్ ఐటీలకు 23 ఐఐటీలు ఉన్నాయి మన దగ్గర. 23 ఐఐటీల్లో మీకు అడ్మిషన్ కోసం ట్రై చేయాలి. అదేవిధంగా 26 త్రిబుల్ ఐటీలు కూడా ఉంటాయి. తర్వాత సెంట్రల్ యూనివర్సిటీలు ఉంటాయి. సెంట్రల్ యూనివర్సిటీలు ఒక 10, 20, 30 ఉంటాయి. ఇవన్నీ ఇన్స్టిట్యూట్లో ట్రై చేయాలి. మీకు ఎంటెక్ అంత ఆషామాషి కాదు. అందుకనే మరి దానికి శ్రమ ఉంటుంది. నాకు కూడా టైము ఇన్వెస్ట్ చేయాలి. ఈ స్టూడెంట్స్కి పలానా చోట వస్తుంది, పలానా సీట్ రాదు, దానికి సంబంధించిన డీటెయిల్స్ మీకు వాట్సాప్లో ఎప్పటికప్పుడు డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేయాలి. 32 ఎన్ఐటీలు ప్లస్ ఐఏఎస్సి బెంగళూరు ఇలాంటి అన్ని చోట మనం జల్లెడ పట్టాలంటే కొద్దిగా ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ కావాలంటే మరి మెంటర్షిప్ ఫీజు అవుతుంది, గుర్తుపెట్టుకు. ఇది మరి అంత ఈజీ విషయం అయితే కాదు. మరి ఇంత ఫీజు అని కొంతమంది అంటారు. 500కి 2,000 రూపీస్ అంత వర్కౌట్ కాదమ్మా, అది గుర్తుపెట్టుకోండి. టయానికి నేను వేరే పని చేసుకుంటాను కదా. ఒక్కొక్క స్టూడెంట్స్కి కనీసం ఒక స్టూడెంట్కి మీద ఎఫర్ట్ పెట్టాలంటే నాకు డైలీ కనీసం ½ అన్ అవర్ టైం పట్టిద్ది అనలైజ్ చేసి రీసెర్చ్ చేసి మీకు చెప్పాలండి. అందుకని ఈ ఫీజెస్ తీసుకోవడం జరుగుతుంది. ఇది స్టూడెంట్స్ మరి కామన్ ఆఫర్ యాక్సెప్టెన్స్ పోర్టల్ ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళే మరి ఐఏఎస్సి బెంగళూరు ప్లస్ మరి 23 ఐఐటీలకు సంబంధించిన అడ్మిషన్స్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు ఫస్ట్ మనం చేయాల్సింది యూ హ్యావ్ టు రిజిస్టర్ ఇన్ కామన్ ఆఫర్ యాక్సెప్టెన్స్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాలి. ఇది స్టూడెంట్స్ మరి ఇది జనరల్ నాలెడ్జ్ కోసం స్టూడెంట్స్ పేరెంట్స్కి చెప్పడం అయితే జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. కావాలంటే మీరు మెంటర్షిప్ తీసుకోండి, చాలా డీటెయిల్స్ ఉంటాయమ్మ, గుర్తుపెట్టుకోండి. మెంటర్షిప్ అనేది అంత ఆషామాషా విషయం అయితే కాదు. మీకోసం చాలా రీసెర్చ్ చేయాల్సి ఉంది. ఒక్కొక్క స్టూడెంట్ కోసం మరి ఎక్కడ వస్తుంది సీటు అనేది జల్లెడ పట్టాలన్నమాట. ఇండియా మొత్తం మీద అన్ని ఇన్స్టిట్యూట్ల్లో జల్లెడ పెట్టి మీకు అడ్మిషన్ ఇప్పించాలి. అందుకని మరి ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఫీజు అయితే మెంటర్షిప్ ఫీజు అయితే తీసుకోవటం అయితే జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. బాయ్.